మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి మీరు ఏర్పాటు చేసిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. మీరు ఏర్పాటు చేసిన లేఖనం ద్వారా మాతో ముచ్చటించండి. మా కొరతలు కొదవలు తీర్చబడులాగున మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. అల్పుణ్ణి, బలహీనుణ్ణి నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పెద్ద కుమారుడు రానే వచ్చాడు. మనందరికీ కూడా ఈ లూకాసు వార్త 15వ అధ్యాయములో 11వ వచనం మొదలుకొని 32వ వచనం వరకు ఉన్న ఈ ఉపమానము మనందరికీ కూడా చిరపరిచయమే అయినప్పటికీ మరొకసారి దీన్ని తలపోసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఈ ఉపమానంలో కొంత పరిగెరుకోవటానికి ప్రయత్నిద్దాం. గమనించండి, పెద్ద కుమారుడు పొలం నుంచి వచ్చేసరికి అక్కడ ఏమున్నాయి? వాయిద్యాలు ఉన్నాయి, నాట్యం ఉంది. అంటే అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఈ 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న ఈ ఉపమానంలో తండ్రి ఇంటిని గూర్చిన విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో క్రమము, కుటుంబంలో దైవభక్తి, కుటుంబంలో దేవుని పట్ల విశ్వాసము ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవాలి. ఈ కోణంలో ఈ ఉపమానాన్ని గ్రహించటానికి ప్రయత్నిద్దాం. మెట్టుకు తండ్రి తండ్రి అన్న పదము ఈ ఉపమానంలో పదే పదే వినపడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి కుటుంబము ఒక తండ్రి, తల్లి, పిల్లలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎలాగుంటాయో కుటుంబంలో కూడా తండ్రి, తల్లి, బిడ్డలందరూ ఆ రీతిగా ఉండి దేవునికి మహిమకరంగా జీవించితే ఖచ్చితంగా ప్రభువు కూడా మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. అందుకనే కీర్తనాకారుడు 128వ కీర్తన 3వ చరణంలో మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుతారా? 128వ కీర్తన 3వ చరణం. నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు వలె. అంటే గమనించండి, ఒక ఇల్లు, ఒక కుటుంబము దీవెనకరంగా ఉండాలి అంటే ఏ రీతిగా ఉండాలి? కుటుంబం అంతా కూడా కలిసికట్టుగా ఉండాలి. అంటే దీని అర్థం నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలలాగా ఉంటారు అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ ఫ్యామిలీ దట్ డైన్స్ టుగెదర్, స్టేస్ టుగెదర్ అనే రోజులు ఇవన్నీ. అందుకనే రోజులో ఒక్కసారైనా సరే కుటుంబం అంతా కలిసి భోంచేయాలని మేధావులు మాట్లాడుతూ ఉంటారు. సాధ్యపడుద్దా ఈ రోజుల్లో? దేవుడు మనకంటూ కొంత భారం ఇచ్చాడు కదా, పిల్లల భారం, కుటుంబ భారం. దీనికోసం ఒక ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. వీటన్నిటిలో పడి ముమ్మరంగా మన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటే కలిసి భోంచేయటం అనేది కుదురుద్దా? చాలా అరుదు, చాలా అరుదు. కానీ దీన్ని ఇంకోలాగా అర్థం చేసుకోండి. ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ కదా. అందుకనే ప్రార్థనలో ఐకమత్యంగా ఉన్న కుటుంబము దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న దాంట్లో ఏ సందేహం కూడా లేదు. గమనించండి, అనేకుల ఇళ్లలో ఈ వాక్యము కనబడుతూ ఉంటుంది. ఈ వాక్యము యొక్క అనుసరణ కనపడదు కదా.
ఈ వాక్యం యొక్క అనుసరణ కనపడదు. విశ్వాసం ఉంది అంటాము, ఆ విశ్వాసాన్ని మనము అనుసరణలోనికి తీసుకురాం, దాన్ని అభ్యాసము చెయ్యము. మనము విశ్వాసాన్ని అభ్యాసము చేయకపోతే, ఎక్సర్సైజ్ చేయకపోతే, గమనించండి, చెక్ నీ చేతిలోనే ఉంది, బ్యాంకులో డిపాజిట్ చేయకపోతే నీకు అమౌంట్ క్రెడిట్ అవుతుందా? విశ్వాసం కూడా అంతే. నేను విశ్వాసినని చెప్పుకొని తిరగటం వల్ల ఉపయోగం లేదు. ఆ విశ్వాసాన్ని నువ్వు అనుభవించాలి, ఆచరణలోనికి తీసుకురావాలి. విశ్వాసాన్ని మనం అభ్యాసము చేయాలి అంటే కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. అదే నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలలాగా ఉంటారు. నీ భార్య నీలోగిట ఫలించు ద్రాక్షావళిలాగా ఉంటుంది. గమనించండి, ఇటువంటి విధానము లేదా క్రమము, దైవికమైన క్రమము ఏ కుటుంబంలో ఉంటుందో, ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇల్లు ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుంది. చాలా కాలం క్రితం ఒక సేవకుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ ప్రిజన్ మినిస్ట్రీ చేసే ఆ సేవకుడు 1700 మంది ఖైదీలను ఇంటర్వ్యూ చేశాడంట. ఎందుకు మీరు ఈ పరిస్థితిలోకి వచ్చారు, ఎందుకు శిక్షణ అనుభవిస్తున్నారు అని వారితో మాట్లాడి, వారిని మంత్రించి, వారికి దేవుని నడిపింపును ఇచ్చేలాగా వారితో మాట్లాడి, వారికి కొంత ఆదరణ కలిగించే పనిలో ఉన్న అతను 1700 మంది ఖైదీలతో మాట్లాడాడంట. ఆ ఇంటర్వ్యూలో, ఆ ప్రశ్నావళిలో, ఆ క్వశ్చనర్లో ఉన్న ఒకానొక ప్రశ్న ఏంటంటే, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? 1700 మందిని అడిగాడు ఖైదీలని, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? అందులో 1699 మంది చెప్పిన మాట ఏంటంటే, నో, లేదు, కుటుంబ ప్రార్థన లేదు. లేనప్పుడు క్రమం ఎక్కడి నుంచి వస్తుంది? లేనప్పుడు దైవిక భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దైవ భయం ఎలా నేర్పగలం మనం కదా? అందుకనే గమనించండి, పిల్లలకు నేర్పగలం కానీ మాన్పించలేం. ఆ నేర్పేదేదో దైవభక్తి సక్రమంగా నేర్పితే వారు కూడా ఒలీవ మొక్కలలాగా ఉంటారు. అంటే గమనించండి, నోవాహు జలప్రలయం అప్పుడు ఆ నీళ్ళల్లో 40 రోజులు నాని చెట్లన్నీ కూడా కుళ్ళిపోయినాయి, కానీ ఒలీవ మొక్క మాత్రం కుళ్ళిపోలేదు. అంటే దానిలోని సారం, దానిలోని జీవం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. దైవ భయం కూడా మన ఇంటిలో ఉందనుకోండి, ఏ లోక ప్రభావము, ఏ ఆకర్షణ కూడా కుటుంబాల మీద ఉండదు. ఇది అందుకనే తండ్రి ఇల్లు ఎలాగుండాలంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. గమనించం. కానీ ఇక్కడ ఈ 16వ అధ్యాయము లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న ఈ ఉపమానంలో ఉన్న తండ్రి ఇంటిలో ఏమున్నాయంటే కుటుంబారాధన కాదు కానీ తగువులు ఉన్నాయి. చాలా విచారకరమైన సంగతి. తండ్రి ఇంటిలో తగువులుండిపోయినాయి. 11వ వచనం 12వ వచనాన్ని ఒకసారి చదువుతారా? పదకొండవ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను అకాయ మైక్లో చదవకూడదు అక్క, అంటే వర్తమానం రికార్డ్ అవుతుంది, అందుకని ఆ వాయిస్ కూడా లాక్కుంటే బాగుంటుంది కదా. అది
ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. గమనించండి, చాలా తండ్రి ఇల్లు ఇలాగే ఉండిపోతుంది, చాలా ఇల్లులు ఇలాగే ఉండిపోతుంది. ఈ చిన్న కుమారుడు సంపాదించింది లేదు, కూడబెట్టింది ఏమీ లేదు, కానీ ఏమంటున్నాడు, నాకు వచ్చే భాగాన్ని నాకు ఇచ్చేయి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి అంటున్నాడు. కానీ ఇతను ఏమైనా ఆ ఇంటికి ఏమైనా దోహదం చేశాడా? అభివృద్ధికి ఏమైనా పాటుపడ్డా? ఏమైనా కొంత కూడబెట్టాడా అంటే లేదు. ఏమంటున్నాడు, ఆస్తి నా హక్కు, ఆస్తి నా హక్కు కదా. ఈ రోజున రాజ్యాంగంలో కూడా మనకేమున్నాయి, హక్కులు ఉన్నాయి, కానీ విధులు కూడా ఉన్నాయి కదా. కాన్స్టిట్యూషన్లో మనకేమున్నాయి, యవనస్తులు రైట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డ్యూటీస్ కూడా ఉన్నాయిగా కదా. చాలా ఇల్లులు ఇలాగే ఉంటుంది. ఇంకా విచారకరమైన సంగతి ఏంటో తెలుసా, చాలా సంఘాలు ఇలాగే ఉంటున్నాయి. మాకు రైట్ ఉంది, డ్యూటీ లేదా? మాకు రైట్ ఉంది, మా రైట్ మాకు ఇవ్వండి, మరి దాంతోపాటు మా డ్యూటీ కూడా మాకు ఉంటుందిగా. స్వచ్ఛ భారత్ ఉంటుందిగా. ఈ చిన్న కుమారుడికి లేనిదేంటి, బాధ్యత లేదు, ఆ రెస్పాన్సిబిలిటీ ఏమీ ఫీల్ అవ్వట్లేదు అతను. కానీ ఆస్తి నా హక్కు, నా ఆస్తి నాకు ఇచ్చేయి అంటున్నాడు. అందుకని 13వ వచనంలో మనం చూడగలిగితే ఆ ఆస్తినంతా ఏం చేశాడు. 13వ వచనంలో కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, అంటే గమనించండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంతా ఏం చేశాడు, లిక్విడ్లోకి మార్చేశాడు. లిక్విడ్లోకి మార్చేశాడు అంటే ఆస్తినంతా నగదులోకి మార్చేశాడు. ఇప్పుడు ఎందుకని, ఖర్చు పెట్టాలిగా. నాకు ఇల్లు ఉందంటే ఎవడైనా బయట ఈ స్ట్రీట్లో ఫలుడా ఇస్తారా? నాకు ఇల్లు ఉందని చెప్తే ఏమివ్వాలి, ముందు క్యాష్ ఇవ్వాలి. ఇప్పుడు ఇతను కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే ఇతను ఇష్టానుసారంగా జీవించాలి కాబట్టి ఏం అవసరం, ఇతనికి డబ్బులు అవసరం. అందుకని ఏం చేశాడు, మొత్తం కూడా కూర్చుకొని దూర దేశానికి ప్రయాణమై అక్కడంతా ఏం చేశాడు, ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేశాడు. గమనించండి, 2 విషయాలు 13వ వచనంలో మనకి కనబడుతుంది. ఒకటేమో మొత్తం కూడా డబ్బుగా మార్చుకున్నాడు, దూర దేశం వెళ్ళిపోయాడు. ఎందుకని, ఎవరో చూసినా నన్ను గుర్తుపట్టకూడదు. ఎందుకు, పలానా జమీందారు గారి అబ్బాయి ఇక్కడున్నాడేంటి కదా, పలానా వాళ్ళ అబ్బాయి ఇక్కడున్నాడేంటి అని ఎవరు అడగకూడదు, ఎవరు నన్ను గుర్తుపట్టకూడదు. కాబట్టి దూర దేశం వెళ్ళిపోవాలి. ఎందుకని, తండ్రి ఇంటిలో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటున్నాయి కదా. అందుకని చిన్న కుమారుడు ఏం కోరుకున్నాడు, ఇప్పుడు స్వేచ్ఛ కోరుకున్నాడు. గమనించండి, చాలా మంది కూడా ఈ రోజున తండ్రి ఇంటి నుంచి దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి చిన్న కుమారుడు దేనికి దూరం అయిపోయాడు తెలుసా? మొదటగా తండ్రికి దూరం అయిపోయాడు, రెండవది తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు, మూడవది తండ్రి కాపుదలకి దూరం అయిపోయాడు. ఇక కాపుదలకి దూరం అయిపోతే ఇతను ఆపేది ఎవరు? ఇక ఎవరి అదుపులో ఉంటాడు ఇతను? గమనించండి, అందుకనే నేటి దినాల్లో కూడా చాలా మంది ఇళ్లలో స్వేచ్ఛ పేరుతో మితిమీరిన వైఖరులు కనబడుతూ ఉన్నాయి. గమనించండి, ఇక అవి మనం నోటితో చెప్పే కాదు, అది ఇంకా ఎవరి దారి వాళ్ళదే. గమనించండి, ఇంట్లో తల్లి తండ్రి 2 పిల్లలు ఉన్నారనుకోండి, మనిషికి ఫోన్ ఉంటుంది. ఈరోజు
మనిషికి ఒక ఫోన్ కదా. వాస్తవంగా మనం చదువుకున్న 25వ వచనంలో తండ్రి ఇంటి నుంచి ఏం వినపడుతుంది? పెద్ద కుమారుడికి వాయిద్యాలు వినపడుతున్నాయి. అంతేనా? బిర్యానీ వాసన కూడా వచ్చి ఉంటుంది కదా. ఎందుకని? విందు కూడా చేయిస్తున్నాడు కదా. అది కూడా కట్టెల పొయ్యి పెట్టి అజ్మల్ గారితో చేయిస్తున్నాడు. వాసన రాదా? వస్తుంది. తండ్రి ఇల్లు ఆ రకంగా ఉంది. కానీ ఈ రోజున చాలామంది ఇల్లు ఏ వాసన వస్తున్నాయో తెలుసా? ఓటీటీల కంపు కొడుతున్నాయి. మరి మంచిగా ఫోన్ ఉందిగా, ఫోనే. ఫోన్ దేనికోసం? గేమ్ ఆడితే అంటే ఐక్యూ పెరుగుద్ది అన్నాడు ఎవడో ఒక మేధావి. నిజంగా పెరుగుద్దా? ఏం పెరగదో. నీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. టీవీలు కతుక్కుపోతున్నా ఏమవుద్ది? టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అప్పుడు మన వాళ్ళు రైట్స్ గురించి మాట్లాడతారు. ఏంటి మాకు ఎంటర్టైన్మెంట్ వద్దా? మరి ఎంటర్టైన్మెంట్తో పాటు మార్కులు కూడా కావాలిగా. మార్కుల విషయం అడిగితే నేను చచ్చిపోతా, మార్కుల విషయం అడిగితే నేను వెళ్ళిపోతా. నన్ను అది అడగకూడదు. నువ్వు మాత్రం ఏంది అడగచ్చు? ఫోన్ అడగచ్చు, సైకిల్ అడగచ్చు, బైక్ అడగచ్చు, స్మార్ట్ వాచ్ అడగచ్చు, అన్నీ అడగచ్చు. నువ్వు నిన్ను మాత్రం మార్కులు అడగకూడదు. అంటే నీ రైట్స్ నీకు తెలుసు కానీ నీ రెస్పాన్సిబిలిటీస్ నీకు తెలియట్లా. మార్కులు అడిగితే ఏమవుతాడు? ఇది వెళ్ళిపోతాడంట. గమనించండి. అందుకని ఈ రోజున పిల్లలు పేరెంట్స్కి భయపడటమేమో కానీ పేరెంట్స్ పిల్లలకు భయపడటం రివర్స్ అయిపోయింది. ఎందుకని? ప్రారంభంలో చెప్పిన దైవిక భయాన్ని మనం పెట్టలేదు. మనం చూసి ఏం నేర్చుకుంటారు? పిల్లలు అదే నేర్చుకుంటారు. ఆ భయం మనకి లేకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే గమనించండి. ఎవడో ఎంతసేపు ఓటీటీలో వెబ్ సిరీస్లు చూసేవాడంట, ముఖ్యంగా క్రైమే చూసేవాడంట. ఆ థ్రిల్లర్స్ చూసి 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 ఒక చిన్నపిల్లని గొంతు దగ్గర 18 పోట్లు, పొట్ట దగ్గర 7 పోట్లు. ఆడి వయసుకి ఆడి పొడిచిన పోట్లకి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రభావం? ఓటీటీల నుంచి వచ్చింది. చాలామంది వాళ్ళు ఓటీటీ కంపులు కొడుతుంది ఈ రోజున. గమనించండి. ఆ భూతాలని చూస్తే రాత్రి కల్లోకి రావయ్యి వస్తాయిగా. చాలామంది ఇల్లు సారా కంపు కొడుతున్నాయి. చాలామంది ఇల్లు వ్యభిచారపు కంపు కొడుతున్నాయి. ఎందుకని? దేవుని భయము లేక. కానీ ఇలాగ చేసే ప్రతి ఒక్కరు తండ్రి ఇంటికి దూరం అయిపోయి స్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారంగా జీవించే ప్రతి ఒక్కరూ చేసే పనే అది. చెప్పే నెపమేంటో తెలుసా? మా ఇష్టం. ఏమిష్టం? మా ఇష్టం. మాకు నచ్చినట్టు మేము చేస్తాం. మాకు లేదా? మాకు స్వేచ్ఛ లేదా కదా. గమనించండి. వాస్తవానికి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ప్రభువు మనకు తలాంతులు ఇవ్వాలి, ప్రభు కోసమే ఆ తలాంతులను వాడాలి. కానీ ఆయనకి తెలీదా ఈ తలాంతు ఇస్తే మనం ఏం చేస్తామో? చాలామంది ఏమనుకుంటారంటే తినకూడదన్న పండు తింటదేమో దేవుడికి ముందే తెలీదా, మరి ఎందుకు పెట్టాడు అది? హవ్వ సృష్టించబడినప్పుడు హవ్వకు ఆలోచన లేదు, కానీ అపవాది మెల్లగా ఆలోచన తీసుకొచ్చాడు. ఇప్పుడు దానికి లెక్క ఎవరు చెప్పుకుంటారు? హవ్వే చెప్పుకుంటుంది కదా. అందుకనే దేవుడు తలాంతులను ఇచ్చాక ముందు ఆలోచన లేకపోవచ్చు, దీన్ని దుర్వినియోగం చేద్దాం, దీన్ని సొంతానికి వాడుకుందాం అన్న ఆలోచన ముందు లేకపోవచ్చు. కానీ తర్వాత వచ్చింది అనుకోండి, దానికి లెక్క చెప్పుకోవాలా? కానీ ఈ తలాంతు వస్తే నేను దీన్ని ఇలాగ ఉపయోగిస్తాను అనుకుంటే దేవుడు ఎవడో ఎవరికి ఎవడో ఎవరికి ఏం చేస్తాడు? ఇదిగో మా అన్నలాగా నాలాగా ఉంచుతాడు. ప్యాక్లు ఇవ్వడం మాకు. ప్యాక్ ఇస్తే మేమేం చేస్తాం? చెక్ లేకుండా తిరుగుతాం. అందుకని ఎవడో. అందుకనే మేము 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా మేము సన్నపడము. మేము మాకు షుగర్ రాదు, మేము సన్నపడం, మేము అంతే. ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏమి ఇవ్వలేదు ఇప్పుడు మాకు 6 ప్యాక్ ఇవ్వాల.
ఆయనకి మన ఆలోచనలు అన్నీ తెలుసు. ఏమన్నా మనకు స్లిమ్ అవ్వాలన్న ఆలోచన లేదా? అసలు ఎప్పుడు లేదా? ఒకప్పుడు ఉండేది కదా. అయితే ఇంకేమైనా ఉందా? మనమే శివకేరా, మనమే పట్టాభిరామ్, మనమే కమలాకరం, మనమే చిరంజీవి. అయితే ఎవరు వీళ్ళందరూ అంటే సైకాలజిస్ట్. ఇంకో చిరంజీవి అంటే ఇంకో చిరంజీవి ఎంపీ అనుకున్నారు. కాదు, మేము మేధావుల గురించి మాట్లాడతాం, అంతేగాని గంతులేసే వాళ్ళ గురించి మాట్లాడము. ఎందుకని? దేవుడు అల్లరికి కర్త కాదు, గంతులేవాడు. అది కూడా దేవుని పేరు చెప్పి దేవుడికి మహిమ అనకూడదు. ఎవడైనా రక్షించబడితే మహిమ, కానీ నువ్వు గంతులేస్తే మహిమ ఎప్పుడు రాదు. నువ్వు గంతులేస్తే బల్లలు తీయము అంతే, ఆడావుడికి. అంతేగాని దేవునికి మహిమేం రాదు. అయ్యగారికి బిల్లు ఎక్కువ అవుతుంది బల్లు ఎరిగితే, అంతేగా. మరి నెక్స్ట్ రోజు ఎక్కువ కట్టాలి. ఆయన అంతమించి ఏం ఉండదు. దీన్ని మళ్ళీ మసాలా యాడ్ చేయొద్దు, దేవునికి అనొద్దు. కాస్త దీనికి దగ్గరగా ఉందాం, దీని ప్రకారం నడుచుకుందాం, ఈ అర్థంలో మొహం చూసుకుందాం, అప్పుడు మనం ఏంటో మనకు అర్థం. దీన్ని విడిచిపెట్టేస్తే చెప్పాను కదా, చిన్న కుమారుడిలాగా దూర దేశం, అంతా దూరమే. తండ్రి ఇంటికి దూరమే, తండ్రి కాపుదలకి దూరమే, తండ్రికి దూరమే. గమనించండి, వీళ్ళు చెప్పుకొని సమర్థించుకునేది ఏంటంటే మాకు స్వేచ్ఛ కావాలి, మేము కూడా స్వేచ్ఛగా ఉండాలి అంటారు. కానీ గమనించండి, చాలా సందర్భాల్లో స్వేచ్ఛ అనేది మనిషికి అవసరమా? అంటే స్వచ్ఛత్వం అయితే దేవుడు ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. కానీ అన్నీ చేయదగినవేనా? క్రైస్తవుడు అన్నీ చేయదగినవి కాదు. ఈ వివేకం మనకు ఉండాలి. అందుకనే పౌలపోస్తలుడు అంటాడు, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుతారా? ధర్మశాస్త్రం అంతా కూడా ఏమని రాయబడి ఉంది? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటలో ది టోటల్ జిస్ట్ ఆఫ్ అసలు ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. మొజాయిక్ లా, మోషే ధర్మశాస్త్రం, అంటే మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. గమనించండి, ఒక్క మాటలో ఉంది. ఏంటంటే అది నిన్ను వల్లే నీ పొరుగు వానిని ప్రేమించుడి. కానీ మనం చేస్తున్నది ఏంటి? స్వేచ్ఛ పేరుతో అయితే మీరు ఒకరినొకడు, 15వ వచనం, ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించుదురేమో చూచుకొనుడి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ధర్మశాస్త్రం బోధించినప్పుడు దానికి పూర్తిగా మనం చేస్తున్నది ఏంటంటే ఒకరినొకరు కరుచుకొని. ఎన్ని రోజులు వాదించుంటాడో తండ్రితో చిన్న కుమారుడు, ఎన్ని రోజులు వాదించుంటాడు అంటే ఎన్ని రోజులు కరిచాడో వాళ్ళ నాన్నని, ఎన్ని రోజులు దూషించుంటాడు కదా. నాకిస్తే అద్భుతాలు చేస్తాం ఏంటంట అని ఉంటాడేమో. ఆయన దానికిస్తే ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. గమనించు, ఆ రకంగా ఎన్నిసార్లు అడుగుంటాడు. కానీ గమనించండి, ఆ తర్వాత 16వ వచనంలో రాయబడి ఉందిగా, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అమ్మా, అందులో ఎర్త్ వస్తుందా? షాక్ కొడుతుంది. అది పట్టుకునే ఉండమ్మా. ఈరోజు నేను సామర్లకోట ప్రభుదాస్, నువ్వు వాక్యం చదవాలి ఈరోజు, సరేనా? చదువుతానే ఉండమ్మా. కాబట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? శరీర క్రియలను జరిగించండి. స్వేచ్ఛ పేరుతో జరిగించేదంతా కూడా శరీర క్రియలే. ఎందుకనంటే ఆ ఆత్మ స్వాధీనంలో ఉండటానికి ఆ వ్యక్తి ఒప్పుకోడు.
ఆ కట్టుబాటులో, ఆ క్రమంలో ఉండటానికి ఆ మనిషి అంగీకరించడు. ఏమనుకుంటాడు? స్వేచ్ఛ. చిన్నపిల్లలు చలికి ఇబ్బంది పడతారని మనం స్వెటర్ వేస్తాం, వాడు దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు అర్థమైందా విషయం? స్వేచ్ఛ అంటే ఏంటో? వాడికి స్వేచ్ఛ కావాలి. మన ఉద్దేశం ఏంటి? ఇలాగా ఉన్ని దుస్తులు వేసుకుంటే వీడికి ఏ జలుబు జ్వరాలు రావని మనం ఆలోచిస్తాం. కానీ వాడికేంటి? తీసేసుకోవాలి, ఫ్రీ బర్డ్ లాగా ఉండాలి. అది ఇప్పుడు అర్థమైందా? ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే స్వెటర్ వేసుకోవటం, శరీరానుసారంగా నడుచుకోవటం అంటే తీసేసి ఇష్టానుసారంగా ఉండటం. దీనివల్ల ఏమవుద్ది? ఒకానొక రోజుకి మనం అనారోగ్యం పాలైపోతాం, తండ్రి ఇంటికి దూరం అయిపోతాం, తండ్రి కాపుదలకు దూరం అయిపోతాం. అందుకనే మనం గమనించగలిగితే ఇదే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో కూడా పౌలపోస్తలుడు మాట్లాడుతున్నాడు. 6:10 కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను. ఎందుకని అందరి ఎడల? ఎందుకని అంటే ఒకరినొకరు ప్రేమించుకోమని ఏం బోధిస్తుంది మనకి? ధర్మశాస్త్రము బోధిస్తుంది. కాబట్టి తండ్రి ఇంటిలో గొడవలు ఉండకూడదు. ఇప్పుడు చిన్న కుమారుడు తండ్రికి గొడవ, చిన్న కుమారుడికి పెద్ద కుమారుడికి గొడవ. అంటే పెద్ద కుమారుడికి తండ్రికి గొడవ లేదంటే అన్ని బాగున్నప్పుడు వచ్చినాయి, ఉపమానం ఆఖరిలో వచ్చింది. ఇంట్లో వెళ్ళటానికి ఇష్టపడ్డావు పెద్ద కుమారుడు. ఎందుకని వేశ్యలతో నీ డబ్బంతా, నీ ఆస్తినంతా పాడు చేశాడు. ఇలాంటి వాడిని మళ్ళీ నువ్వు చేర్చుకున్నది గమనించండి. ఇటువంటి చిన్నపాటి అభిప్రాయ భేదాలు, దానివల్ల ఎలాగుంటుంది? ఇల్లులన్నీ సమాధానం లేకుండా గొడవలతోనే ఉండిపోతుంది. కాబట్టి మనం ఒకరినొకరును ప్రేమించుకొని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వారంగా, ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము కలిగి ఉండాల్సిన బాధ్యత ఏంటో చెప్పండి. సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము అంటే రక్షించబడి సంఘములో చేర్చబడిన సమూహానికి మనము మేలు చేసే వారంగా ఉంటాం. వారి అవసరతల్లో పాలు పంచుకునే వారంగా ఉంటాం. నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నువ్వు అది, నేను ఇది అనుకోకుండా ఎలా ఉంటాం? ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉంటాం. హల్లెలూయా. గమనించండి, తండ్రి ఇంటిలో గొడవలుంటే ఆ రీతిగానే ఉంటాయి. ఆఖరికి తండ్రి ఇంటికి దూరం అయిపోయిన ఈ చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దుర్వ్యాపారంలో ఆస్తి అంతా కూడా పాడు చేసేసి ఆఖరికి పందులు మేపే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. గమనించండి, తండ్రి ఇంటిలో ఉండాల్సిన ఈ చిన్న కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? పందుల ఇంటిలో ఉన్నాడు. చాలా విచారకరం కదా. ఒక జమీందారు కొడుకు జమీందారింట్లోనో కోటలోనో ఉండాల్సినోడు ఇప్పుడు ఎక్కడున్నాడు? పందుల ఇంటిలో ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యం అంటే తండ్రి ఇంటిలో ఉండాల్సిన వారు తండ్రి ఇంటికి దూరంగా ఉంటున్నారు. విచిత్రం ఏంటంటే ఆ దాత్రతోపు తండ్రి కడుపున పిసినిగొట్టు కొడుకులు ఎలా పుడతారో నాకు అర్థం కాదు. ఆయన సమస్తాన్ని ధారాళంగా ఇచ్చేవాడు కదా. ఆయన బిడ్డలుగా మనం ఏమేసుకున్నాం? మనం పిసినిగొట్లు అయిపోయాం. ఇదే విడ్డూరం అంటారు దీన్నే. ఆయనేమో సమస్తాన్ని ధారాళంగా దయచేసేవాడు, మనమేమో కదా ఆఖరికి తాళాలు గుర్తు పెట్టాలి అక్కడ. మరి అన్నీ బిగించటమేనా? అన్నీ గమనించండి, వాడితే ఉపయోగపడతాయి ఏ అయినా సరే. అవి నీ తలాంతులైనా నీ ప్రభు భాగమైనా ఏదైనా వాడకుండా నువ్వు బిగించావా అంతరించిపోతాయి. ఇక నో మోర్, అవి కనిపించవు. అందుకని మైక్ ఉంటేనే పాడతా అనకూడదు. నువ్వు పాడు ఎన్ని వస్తాయి తర్వాత. నువ్వు పాడకుండా ఆపేసావు అనుకో, జీవితంలో పాడలేవు, అంతరించిపోద్ది. చెప్పాక చాలామంది కదా ఒక ఉంటుంది, ఫీలింగ్ ఈజ్ నాట్ ఫ్రీలీ.
కదా. దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్. ఎంత దేవుని సొమ్ము దానికి ఖర్చు పెట్టాలి మనం కదా. చాలామంది పాడరు. ప్రొవైడెడ్ విత్ ఏ అల్టిమేట్ ఆర్కెస్ట్రా, అప్పుడు ఉంటేనే. ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద సువార్తకు పంపించాలి. రండి రండి యేసుని అని పంపించాలి వాళ్ళని. అప్పుడు తెలుసు సార్ వీళ్ళు ఇలా బడాయి, ఇలా డాంబికం, అమ్మ భగవాను, అయ్యా భగవాను. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. వద్దు 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 వద్దు, లేనిపోయిన ఎన్ని తెచ్చిపెట్టుకోవద్దు మనం. ఆయన దీనుడు, ఆయన సాత్వికుడు, మనం కూడా దీనత్వం కలిగే ఉందాం. లేనిపోని ఎన్ని పెట్టుకున్నాం అనుకో, రేపొద్దున ఎగరలేము. బ్యాగేజ్ ఎక్కువైపోయింది అనుకో, ఎగరలేము. లగేజ్ ఎక్కువైపోయింది అనుకో, ఎగరలేము. ఏంటి లగేజ్? లగేజ్ మాయా, లగేజ్ ఉంటే ఎగరగలమా? ఎగరలేము. చాలామంది లగేజ్ తెచ్చి పెట్టుకుంటారు. ఏంటా లగేజ్ అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం. అందుకని లోకం వైపు చూస్తే పాపంలోనే పడతాం. గమనించండి. చాలామందికి అది పాపం అని కూడా తెలియదు, అంత సులువుగా ఉంటుంది అది. హవ్వ అని అపవాది అలాగేగా మోసం చేసింది. తింటే మీరు చావనే, యూ షెల్ బి గాడ్స్, మీరు దేవతలు అయిపోతారు మీరు కదా. పాపం అలాగే ఉంటుంది, ఏం చేసినా పర్వాలేదు. ఇంకెప్పుడు మనం ఎగిరేది? అందుకనే క్రైస్తవ విశ్వాస పరుగు పందెంలో ఆయన వైపు మనం చూడాలి. ఎందుకని? ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రీతిగా మనం చూసి పరిగెడతా ఉంటామో, మనం తండ్రి ఇంటిలో ఉంటాం. తండ్రి ఇంటికి దూరంగా వెళ్ళిపోయి పందుల ఇంటికి వెళ్ళిపోం. మనం పందుల ఇంటికి మనం వెళ్ళాం. గమనించాం. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అండి, ఒక జమీందారు కొడుకు పందుల ఇంట్లో ఉన్నాడంటే ఎంత దయనీయమైన పరిస్థితి అది. ఎందుకు వచ్చేసాడు ఆ పరిస్థితి కంటే, తన ఊహలు, ఉద్దేశాలు, తన స్వచ్ఛత్వం అతన్ని అలాగ చేసేసింది. ఎంతగా అంటే ఆకలికి తట్టుకోలేక పందులు తినే పొట్టు కూడా. మరి అంతకుముందు కరిగించిందంత ఏమైపోయింది? ఆవిరైపోయింది, ఏమి మిగల్లా. స్నేహితులు కూడా ఎంతసేపు ఉన్నారు? డబ్బు ఉన్నంతసేపే ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు కూడా దూరం అయిపోయారు. ఇతన్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఎంత విచారకరం అంటే గమనించండి, ఆ ఊబిలోనే అతను ఉండిపోయాడు. వాస్తవంగా మన దౌర్భాగ్యం ఏంటంటే, అద్భుతాలు మాత్రం అకస్మాత్తుగా జరగాలి, పాపాన్ని మాత్రం అకస్మాత్తుగా విడిచిపెట్టాలిగా. విడిచిపెడితేనేగా మనకు ఆశీర్వాదాలు. కానీ మనం అద్భుతాలు కోరుకునేటప్పుడు మాత్రం అప్పటికప్పుడు జరిగిపోవాలి. అందుకనే దయ్యం కూడా ఆ సేవకుల్లో దూరేమంటది, రైట్ నౌ అంట. అవునా సార్ అనుకుంటాం, ఇప్పుడే జరిగిపోవాలంట. పాపాన్ని కూడా అలాగే వదిలిపెట్టి ఇప్పుడే, అది వద్దు, తర్వాత చూద్దాంలే, వాళ్ళు చేయటం లేదా, వీళ్ళు చేయటం లేదా, చిన్నదేగా, ఇదేముంది. పాపాన్ని వదులుకోమన్నప్పుడు మాత్రమేమో ఇన్ని వంకలు చెప్తాం, అద్భుతాలు కావాలన్నప్పుడు మాత్రం అప్పటికప్పుడు జరిగిపోవాలి. ఇతను కూడా అకస్మాత్తుగా ఏమీ రాలేదు పందులింటికి. క్రమక్రమంగా అందరూ దూరం అయిపోయారు. ఆ పరిస్థితుల్లో వచ్చాడు. కొన్ని వెంటనే వదులుకున్నాడా? లేదు. కొంతకాలం మేపాడు. కొంతకాలం ఆ యజమాని ఏదో ఆహారం పెట్టాడు, బాగా ఉంది అక్కడ వరకు. కానీ ఆహారం ఇతనికి సరిపోదు. గమనించండి. పోనీ ఆర్డర్ చేసుకుందామంటే అక్కడ స్విగ్గీ, జొమాటో లేవు. ఇంకేం ఆర్డర్ చేస్తాడు? పోనీ ఆర్డర్ చేసుకోవటానికి అవి ఉన్నా సరే తన దగ్గర డబ్బులు ఉన్నాయా? ఏమైపోయినాయి అన్నీ? దుర్వ్యాపారం. వ్యాపారం చేస్తే ఏం రావాలి?
దుర్వ్యాపారం చేస్తే ఏమవుద్ది? ఇప్పుడు అంతా ఏం చేశాడు? తండ్రి ఆస్తిని నష్టం చేశాడు కదా. ప్రభువు కూడా మనకి జన్మతః కొన్ని తలాంతులు ఇచ్చినప్పుడు వాటిని నష్టపరచకూడదు. వాటిని ఏం చేయాలి? వృద్ధి చేయాలి. అందుకనే 5 తలాంతులు ఇవ్వబడిన వ్యక్తి దాన్ని 10గా వృద్ధి చేశాడు. 2 తలాంతులు ఇవ్వబడితే 4 వృద్ధి చేశాడు. కానీ ఒక్కటే ఏం చేశాడు? చక్కగా కర్చీపులో కట్టి తవ్వి పెట్టి చుట్టూ ఉప్పు కూడా వేసాడు. త్వరగా డీకంపోజ్ అవ్వదు అన్న ఉద్దేశంతో ఉప్పు కూడా వేసి పెట్టాడు. ఒకనొక రోజు యజమాని రానే వచ్చాడు. మాస్టర్ వచ్చి అన్నాడు, ఏది ఒకటంటే ఇదిగో ఒకటి కదా. అందుకనే ఆ ఉపమానంలో రాయబడి ఉంటుంది, హీ డిగ్ ది ఎర్త్ హిట్ ది లార్డ్స్ మనీ అని రాయబడి ఉంటుంది. అతను తవ్వి ఎవరు డబ్బును దాచాడంట? దేవుడి డబ్బుని దాచాడు. దేవుడిచ్చిన తలాంతుల్ని దాచుకుంటారా? వెనకాల 6x6 TFTలు 4 ఉండాలి, 30-60 స్టేజ్ ఉండాలి. ఎందుకంటే నేను పరిగెడతాను. ఈ కారణంతో నీ తలాంతులని దాచుకుంటావా? ఏర్పాట్లు లేవని దాచుకో. ఇంకా ఎప్పటికి ఉండవు. లా ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్, ఉపయోగ నిరుపయోగ సూత్రం అన్నమాట. నువ్వు వాడితే ఉపయోగపడతాయి, నువ్వు వాడకపోతే అంతరించిపోతాయి. ఇతను కూడా క్రమక్రమంగా అలాగే వెళ్ళిపోయాడు. వెంటనే బయటికి రమ్మంటే వస్తాడా? రాడు. పాపాన్ని కూడా వెంటనే విడిచిపెట్టుకోవాలి. గమనించండి, యోసేపు ఫరో ఇంటిలో, పొతిఫర్ ఇంట్లో ఉంటున్నప్పుడు పాపం నుంచి ఏమైపోయాడు? వెంటనే మీకు తెలుసుగా మరి, వెంటనే పారిపోయాడు. పాపం నుంచి వెంటనే పారిపోవాలి. బలహీనతలు ఏమున్నా వెంటనే పారిపోవాలి. అకస్మాత్తుగా అద్భుతాలు రావాలని ఎప్పుడు కోరుకోవద్దు. దేవుడు క్రమంగా బాధల్లో, శ్రమల్లో ఆదరిస్తాడు. కష్ట నష్టాల్లో ఆయన ఓదారుస్తాడు. ఆయన మనకు చాలిన దేవుడు. ప్రతిదీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటుంది. అద్భుతాలు చేస్తేనే ఆయన దేవుడు కాదు, చెయ్యకపోయినా ఆయన దేవుడే. ఈ విశ్వాసం ఎవరిలో చూస్తాం మనం? షడ్రకు, మేషాకు, అబేద్నెగోలో చూస్తాం. రాజా, మండుతున్న ఈ అగ్నిగుండం నుంచి రక్షించటానికి మా దేవుడు ఒకవేళ రక్షించక ఏం మనుషులండి అసలు. రక్షించకపోయినా మేము మాత్రం పాపంలో పడం. ఏంటి అక్కడ ఉన్న పాపం? విగ్రహారాధన. గమనించండి. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుదాం. 3వ వచనం చదవండి. బలి అర్పణలు అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయుదురు. భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారి సమాధులలో, గమనించండి, బలి అర్పణలు అర్పిస్తున్నారు, భయం లేకుండా బ్రతుకుతున్నారు, సమాధుల్లో కూర్చుంటున్నారు, రహస్య స్థలములో ప్రవేశిస్తున్నారు. గమనించండి, ఇక్కడ పందుల పొట్టని రాయబడి ఉంది, కానీ వాక్య భాగంలో బహుశా ఇతనికి తిండి లేక వాటిని కూడా కొట్టుకు తింటున్నాడేమో, మనకు తెలియదు కదా సంగతి. ఆకలి భరించలేక. వాస్తవానికి క్రమము లేనోడు ఎక్కడికి వెళ్తే అక్కడ కరువేనండి. క్రమం లేనోడు ఎక్కడైనా అడుగు పెట్టనివ్వండి. ఏ రేవుకి వెళ్ళినా మొల్లపరిగా అంటారు చూడండి. క్రమం లేనోడు ఎక్కడికి వెళ్తే అక్కడ కరువే. దేశంలో కరువు, ఇంటిలో కరువు, అంతా కరువే. ఎందుకని? వీడికి భయం లేదు. ముఖ్యంగా తండ్రి ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ భయం లేకే. ఆ భయం ఉంటే సమృద్ధిలో ఉండేవాడు, శ్రీమంతుడుగా ఉండేవాడు. కానీ జమీందారు కొడుకు ఏమవుతాడు? పిల్ల జమీందారు అవుతాడు. ఇప్పుడు పిల్ల జమీందారు కాదు,
పిగ్ మాస్టర్ అయిపోయాడు. పందులు తోలుకునేవాడు అయిపోయాడు. ఎంత విచారకరం. అందుకనే గమనించండి, ఏ వ్యక్తి కూడా, ఏ విశ్వాసి కూడా తండ్రి ఇంటికి దూరంగా ఉండకూడదు, సహవాసానికి దూరంగా ఉండకూడదు. ఈ క్రమాన్ని మనం నేర్చుకోవాలి. వాస్తవంగా ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అంటే వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆయన మనతో ఏం చేస్తాడు? మనం ఆయనతో మాట్లాడతాం. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. ఈ రెండిటితో పాటుగా సంఘంలో సహవాసం కూడా ఉండాలి. నేను ఆన్లైన్లో చూస్తా, 1 minute షార్ట్ వీడియో వింటా, 50 నిమిషాల వర్తమానం 1 నిమిషంలో వింటావా? చాలా బిజీ నువ్వు. నీ అంత బిజీ శుభాంశు శుక్లా కూడా నీ అంత బిజీగా ఉండడేమో. శుభాంశు శుక్లా ఎవరంటే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన 2వ భారతీయుడు. అంత బిజీగా ఉండమేమో మనం. అంత దౌర్భాగ్యం అంటే ఈ రోజున సేవకులేమో వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, మానిటైజేషన్ కోసం 1 minute వీడియోలు చేస్తున్నారు. విశ్వాసులేమో వాటినే చూసి ఆహా బాబా దేవుడు ఈరోజు మాట్లాడాడు, గంట మాట్లాడాడరా, నీకు వినపడలేదా? ఒక్క మాట పెట్టుకుని నాతో మాట్లాడాడని సంకలు గుద్దుకుంటున్నావు, ఫాల్స్ ప్రెస్టేజ్లో బతికేస్తున్నావు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? వాళ్ళు చేసే ఉద్దేశం ఏంటో తెలుసా మీకు? 1 minute పెట్టే ఉద్దేశం అది. సూటిగా చెప్తున్నా ప్రతి సేవకుడికి. ఎందుకు పెడుతున్నావు కదా? 66 పుస్తకాలు ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చింది. ఒక బోధకుడు ఒక గ్లాసుడు నీళ్ళు, ఇంకొక వర్తమానికుడు ఒక చెంబుడు నీళ్ళు ఇస్తే నువ్వు తృప్తి పడాలని ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు దేవుడిని. కానీ నువ్వేం చేస్తున్నావు? 1 minute. దాని కింద మనోళ్ళు పెట్టే క్యాప్షన్లు ఏంటో తెలుసా? ఈ వీడియో వింటే మీరు కడుపు ఉబ్బని అవుతారు. నవ్వించడానికే నీకు ఉంది సేవకుడు. సేవకుడు నీకు క్లౌన్ లాగా కనపడుతున్నాడా? ఏంటి ఇవన్నీ? దుర్బోధలు ఇవన్నీ గమనించు. అరా కొర ఆహారం దొరికినప్పుడు ఆకలి అలాగే ఉండిపోద్ది. ఇంకా ఇతనికి కూడా ఇప్పుడు అరాకొర ఆహారం దొరికింది, ఆకలి అలాగే మిగిలిపోయింది ఇతనికి. ఇంకా అలా ఉండిపోయింది ఆకలి. ఆఖరికి ఏం చేస్తున్నాడు? ఆకలికి తగిన ఆహారం దొరక్క పందులో తినే పొట్టు కూడా తినటానికి. వాస్తవానికి ఒక యూదుడు సంబంధించిన ఉపమానమే చెప్తాడుగా. మరి చెప్పినప్పుడు యూదుల దృష్టిలో పంది నిషేధించబడిందిగా. మరి పందుల గురించి ఎందుకు చెప్పాడు ఆయన అంటే గమనించండి. అటువంటి దౌర్భాగ్యంలోనికి చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. అందుకని 66వ అధ్యాయంలోనే ఇదే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడగలిగితే 66:17 తోటలోనికి వెళ్ళవలనని చదవండి. మధ్య నిలుచుచున్న ఒకని చూచి తాము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొంచున్న వారై పంది మాంసమును, హేయ వస్తువును, పంది కొక్కులను తినువారును ఒకరును తప్పకుండా నశించెదరు. గమనించండి. అంటే వాస్తవంగా నిషేధించబడిన దాన్ని కూడా తినడానికి ఇతను సిద్ధపడిపోయాడంటే ఎటువంటి దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. గమనించండి. అందుకని చూడగలిగితే తనకున్న ఆస్తి అంతా కూడా ఎలాగా నాశనం చేశాడు. 30వ వచనంలో మనం చూడగలిగితే పెద్ద కుమారుడు చెప్తున్నాడు కదా, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. ఎందుకు అవజేశాడు? డబ్బులైందంట వేశ్యల కోసం అవజేశాడు. వాస్తవంగా దానికోసం వాళ్ళ నాన్న ఇచ్చింది ఆస్తి. ఈ తలాంతుల్ని ఏమైనా వృద్ధి చేస్తాడేమో అన్న ఆశ తండ్రికి ఉంది. కానీ ఇతను ఏం చేశాడు? వేశ్యలతో కలిసి తన ఆస్తి అంతా కూడా
నాశనం చేసేసాడు. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, వ్యభిచార పాపం, వేశ్య సాంగత్యం చాలా భయంకరమైనది. అది ఖచ్చితంగా మన నాశనాన్ని కోరుకుంటుంది కదా. దలీలా సంసోను మేలేమైనా కోరుకుందా? లేదే, లేదు. గమనించండి, సొలొమోను మహారాజు కూడా ఫరో కుమార్తెలతో తప్ప అనేక మందిని ఉపపత్నులుగా చేసుకున్నాడు. ఆ వ్యభిచార తలంపులు, ఆ పాపపు ఆశలు సొలొమోనులో మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మోయాబీయులు, చదవండి. ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే గమనించండి, రాజైన సొలొమోను కనానులోకి వీళ్ళు వెళ్ళాలంటే ఈ జాతులనే దేవుడు ఓడించమన్నాడు. ఈ జాతులను నిర్మూలిస్తే తప్ప మీరు కనానులోనికి వెళ్ళి మీరు కనానుని స్వాధీనపరుచుకోలేరు. అంటే దేవుడు ఈ జాతులన్నిటిని నిషేధించాడు. కానీ వారి పరిస్థితిని బట్టి ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఆ జాతులతోనే సాంగత్యం చేయటం మొదలుపెట్టారు. వాస్తవానికి చిన్న కుమారుడు చేసిన పని కూడా ఈ వేశ్య సాంగత్యమే. దాని వలన ఎంత దేవుని కృపను ఈ చిన్న కుమారుడు దూరం చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకని అటువంటి పరిస్థితుల్లో ఉండిన సొలొమోను మహారాజు జ్ఞానిగా, అంటే తన అవసాన దశలో సామెతలు రాస్తూ 7వ అధ్యాయములు అంటాడు కదా. 7వ అధ్యాయము సామెతల గ్రంథము. అంటే ఆ వ్యభిచార తలంపులు సొలొమోను మహారాజుని ఎంత నీచత్వంలోనికి లాగేసినయో ఇక్కడ చెప్తా ఉంటాడు. 7:22 సామెతలు. వెంటనే పశువు వరకు పోవునట్లును పరుల చేచిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు తనకు ప్రాణహాని కలమైనదని ఎరుగక ఊరి యొద్దకు పక్షి దానికి అక్కడ ప్రాణహాని ఉందని తెలిసి కూడా పక్షి వెళ్ళిపోద్దా? ఆ ఊరి దగ్గరికి వెళ్ళిపోయినట్లు గుండె అంబు చీల్చు వరకు వేశ్య వెంట వెళ్తారు. ఎప్పుడు వరకు వెళ్తారు? ఎన్ని పోలికలండి సొలొమోను. అంటే తన తలంపుల్ని బట్టి ఎంత నీచత్వంలోకి వెళ్ళిపోయాడో ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? పశువు వదకు పోవునట్లు, చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు. శత్రురాజుకు దొరికాడు అనుకోండి, సంఖ్యలు వేసేస్తారుగా. ఇక మారు మాట్లాడటానికి అవకాశం ఉంటుందా? లేదు, సైలెంట్ కదా. పశువు వదకెళ్ళేటప్పుడు కూడా సైలెంట్గా. అలాగే ఊరి యొద్దకు పక్షి త్వరపడునట్లు గుండె అంబు చీల్చు వరకు వేశ్య వెంట వాళ్ళు. గమనించండి, ఆ రకంగా ఇతను కూడా వెళ్ళి తన నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటే ఏ రీతిగా ఆ వాంఛలు, తన స్వచ్ఛత్వము, తన స్వేచ్ఛ అతని నాశనంలోనికి తీసుకువెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆఖరికి పందుల దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు అతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి. మనం కూడా ప్రార్థన చేయాలి. బుద్ధి ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలి. ఉద్యోగం ఇవ్వయ్యా, కారు ఇవ్వయ్యా చెయ్యండి, తప్పలేదు. వాటితో పాటు ఏమి ఇవ్వాలని ప్రార్థన చేయాలి? బుద్ధి. బుద్ధి. గమనించండి, బుద్ధి వచ్చినప్పుడు కదా 19వ వచనంలో 17వ వచనంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాడులను అన్నము సమృద్ధిగా ఉన్నది,
నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చచ్చిపోవచ్చున్నాను. గమనించండి, ఎప్పుడు వచ్చింది బుద్ధి? చనిపోయే టైంకి బుద్ధి వచ్చింది. సౌరం పోతే కానీ వివరం తెలియదు. ఆకలితో చచ్చిపోయే టైంకి ఏమొచ్చింది? ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా. అనేకులు కూడా ఇలాగే ఉంటారు కదా. చాలామంది ప్రభువుని ఎప్పుడు తెలుసుకుంటారు? చివరిలో చివరిలో బలవంత అయిపోయాక, కనుదృష్టి అంతా పోయాక, స్వరం కూడా సరిగ్గా రానప్పుడు అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు ఏమంటారంటే నా శేష జీవితం అంటారు. ఇంకేం మిగిలింది ఆ శేషం? అక్కడ నో రిమైండర్, అంత అయిపోయింది. శేషం ఏమి లేదు ఇంకా అక్కడ. కనీసం ప్రభు అంటానికి కూడా కుదరదు. పలసెట్టు పెడితే తప్ప ప్రభు అని కాదు, లేకపోతే ఫవ్వా అంటావు. ఇంకా అప్పుడు నువ్వేంటి? నువ్వు శేష జీవితంలో నువ్వు చేసేది నాకు అర్థం కాదు. అందుకని సొలొమోను చెప్పాడు, నీ బాల్య దినములు అంటే స్టిల్ యువర్ యంగ్. నువ్వు ఇంకా బాల్యంలో ఉన్నప్పుడే ఎవరిని తెలుసుకోవాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకని ఇతనికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? అంత అయిపోయాక, అంత శరీరం అంతా ఎముకలు గూడైపోయాక, కడుపు అంతా తరుక్కుపోయి లోపలికి వెళ్ళిపోయాక, కళ్ళన్నీ గుంటలు పడిపోయాక, గడ్డం పెరిగిపోయి, జుట్టంతా పెరిగిపోయాక, బట్టలన్నీ చిరిగిపోయాక అప్పుడు వచ్చింది బుద్ధి. అప్పుడు వచ్చిందండి బుద్ధి. కనీసం అప్పటికైనా వచ్చింది సంతోషం కదా. చాలామంది పాపానికి అప్పగించేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే అందులోంచి బయటికి రాలేక, చెప్పానుగా పాపం నుంచి ఇమీడియట్గా బయటికి రావాలి. రాలేక రకరకాల వాయిదాలు వేస్తూ చాలామందిని రక్షించబడండి, బాప్తిసం పొందుకుందంటే ఏమంటారు? ఇప్పుడు కాదులే, పిల్లలు పెళ్ళి అయ్యాక, ఇప్పుడు కాదులే ఇల్లు కట్టుకున్నాక కదా, ఈ లోపే రాకడ వస్తే ఏమవుతావు కదా. వాస్తవానికి రక్షణ దేవుడు మనకిచ్చేది, అది ఉచిత రక్షణ కదా. ఎప్పుడు లేని ఆక్యుపెన్సీ ఈ రోజున ఆర్టీసీ బస్సుల్లో కనిపిస్తుంది. ఎందుకని? ఉచిత ప్రయాణం కాబట్టి. అప్పుడు చేయలేదు ప్రయాణాలు. అది ఉచితం అంటే చేసేస్తారా? మా వాళ్ళు, మా తండా వాళ్ళు మైలవరం వచ్చి, ఏది కొండూరు నుంచి మైలవరం వచ్చి ఫ్రీయేగా, ఎందుకు బానివ్వాలి? ఖాళీగా ఇంట్లో మైలవరం వచ్చి రైతు బజార్లో కూరగాయలు 4-5 రకాల పెద్ద సంచి కొనుక్కొని ఖాళీగా ఎందుకు ఉండాలి? మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కి వెళ్తా గోంగూర ఒలుచుకొని కవర్లు వేసుకొని కాళ్ళేమో అద్దాల్లో నుంచి బయటకు. ఏంటి సార్ ఇది దౌర్భాగ్యం, చూడలేక వస్తున్నా. నేనున్నానని నాకు తెలియదుగా. దిగేటప్పుడు అయ్యగారు అంటారు. మనమేమో పాపిస్టికల్, మనకి అన్నీ కనపడతాయి. ఆ పిచ్చి రోజుల్లో కూడా కాపీ పెట్టినోడే కనిపించేవాడు, అందరు కనిపించేవాళ్ళు కాదన్న నాకు. పాపిస్టికల్ ఎందుకు డైరెక్ట్గా ఆడి దగ్గరికి వెళ్ళిపోయేది చెయ్యి, ఆడి కాపీ దగ్గరికి వెళ్ళిపోయేది. ఆడు ఇక్కడ పెట్టేవాడు, ఇక్కడ పెట్టేవాడు, అక్కడ పెట్టేవాడు, అక్కడికి వెళ్ళిపోయేది కన్ను. అందుకనే టీచర్లతో జాగ్రత్తగా ఉండాలి. పేపర్లో కూడా ఎక్కడ తప్పు ఉంటే అక్కడికి వెళ్ళిపోద్ది. అందుకనే అందరూ 30 దిద్దితే నేను 90 దిద్దేవాడిని నా పిచ్చ రోజుల్లో. అంత ఫాస్ట్గా ఉండేవాడిని, మామూలు కాదు. ఇప్పుడంటే ఏం లేదు. చెప్పాక మొన్న మీకు బుల్లెట్ ఉంది, ప్రిన్సిపల్ లేడని. అదనమాట పరిస్థితి. అందుకే బుద్ధి వచ్చాక ఎక్కడికి బయలుదేరాడు ఈ చిన్న కుమారుడు? బయలుదేరాడు. అందుకే రక్షణ ఆయన ఉచితంగా మనకి ఇచ్చేది. బాప్తిస్మము బహిరంగ సాక్ష్యం కొరకు. బాప్తిస్మము బహిరంగ సాక్ష్యం కొరకు. అది బాప్తిస్మం వలన రక్షణ రాదు, రక్షణ కోసం బాప్తిస్మం తీసుకోగలదు. బహిరంగ సాక్ష్యం కొరకు బాప్తిస్మం. అందుకని మన వాళ్ళు ఉచితం అంటే రక్షణ కోసం పరిగెడతారా? అమ్మో రక్షణలో కూర్చుంటే ఈ చేయకూడదంటగా, ఈ చేయకూడదంటగా, మానేయాలంటగా, అమ్మో అవదలే ఇప్పుడు
ఇంకెప్పుడు అవుద్ది కదా. అంటే వీళ్ళకి ఇంకా ఏం రాలేదు, బుద్ధి రాలేదు, వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. కానీ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది. ఏమనుకుంటున్నాడు 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. వచ్చిందండి బుద్ధి. కాబట్టే ఈ మాట చెప్పగలుగుతున్నాడు కదా. దేవుని ముందు, ఆయన పరిశుద్ధత ముందు మనం ఎంత అనుకోవాలి, అదే వాస్తవం కూడా. కానీ జనాలు ఏంటంటే ఆయనే మాకు బాకీ అన్నట్టు ఆయనే చూస్తూ ఉంటారు. ఈ బుద్ధి మనకు ఎప్పుడైతే ఉంటుందో, ఏ బుద్ధి? దేవునికి విరోధంగా, పరలోకానికి విరోధంగా, తండ్రి ఇంటికి దూరంగా నేను పాపం చేశాను అనే విచక్షణ ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఖచ్చితంగా మనము దేవునితో నిరంతరం సహవాసం చేసే వారంగా ఉంటాం కదా. మనం ఏమి పొందుకున్నా సరే అది కేవలం దేవుడు దానంగా మనకి చేసింది. కాబట్టి దీని గురించి మనం అతిశయించాల్సింది ఏది లేదు. వాస్తవంగా అపరాధాల చేత, పాపం చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన తన ప్రేమ చేత తిరిగి మనల్ని బ్రతికించాడు. అంతే తప్ప మనలో ఏ మెరిట్స్ కూడా లేవు ఉన్నట్టు మనం అనుకోకూడదు కూడా. అసలు మనలో ఏదో స్పెషాలిటీ ఉంది అని మనం కనుక ఫీల్ అయితే అక్కడి నుంచి మన పతనం ప్రారంభం అవుతుంది. గమనించాలి. అందుకనే జ్ఞానైన సొలొమోను బుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయము సామెతల గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుతారా? నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడకుడు నాకు కనబడెను. అదిగోండి, గమనించండి. ఎవరు కనిపించారు అతనికి? బుద్ధి లేని పడుచువాడు కనిపించాడు. ఏం చేస్తున్నాడు అతను? సంధ్యవేళ పొద్దుగూకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధులలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతట వేశ్యావేషం వేసుకునిన కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సొంత వీధులలోను అది ఉండెను. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండెను. అది వాని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. గమనించండి, ఇతను అలా వెళ్ళాడంటే ఏమి లేదు ఇతనికి. ఇప్పుడు 7వ అధ్యాయంలో ఈ పడుచువాడికి మొన్న కూడా ఆ రకంగా వేశ్యలతో డబ్బులు పాడు చేశాడని పెద్ద కొడుకు మాట్లాడుతున్నాడంటే చిన్న కొడుకు ఏం లేదు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది అతనికి? బుద్ధి వచ్చింది. గమనించండి, బుద్ధి వచ్చింది. అందుకే బుద్ధి వచ్చాక, అంతా అయిపోయాక సంసోను, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వ అంటే ప్రభువు ఒక అవకాశం ఇచ్చినప్పుడు గమనించండి, అప్పుడే తన తల వెంట్రుకలు కొంచెం కొంచెం మొలుస్తున్నాయి. అప్పుడు దేవుడు బలం ఇచ్చిన దాన్ని బట్టి తన జీవిత కాలంలో ఎంతమందిని అయితే చంపాడో ఇప్పుడు అంతకంటే ఎక్కువ మందిని ఒక్క రోజులో చంపాడు ఫిలిస్తీయుడు. గమనించండి. అంటే ఏమొచ్చింది ఇప్పుడు సంసోనుకి? బుద్ధి వచ్చింది. అది కూడా ఎప్పుడు వచ్చింది? చనిపోయే ముందు బుద్ధి వచ్చింది కదా. వెంటిలేటర్ మీద పెట్టాక నీకు నేను ఆర్ఆర్కే ప్రసంగాలు వినిపిస్తానంటే కుదరదు, ఎవరికేం తెలియదు. ప్రాణం ఉండగానే, గొంతులో ఊపిరి ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి కదా. ఇప్పుడు కాదు, వెంటిలేటర్ మీద పెట్టాక 10 మంది సేవకులు వస్తారు నీ దగ్గరికి. ఏమి చెప్పినా నీకు అర్థం కాదు, ఏమి చెప్పినా నీకు అర్థం కాదు. ఇంట్లో వాళ్ళని కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మో రక్షణతో ఆడలేదు, అర్రే బాప్తీసం తీసుకోలేదే, ఏమైపోతాడో. ఈ బాధ ఎప్పుడు ఉండాలి? ముందే ఉండాలి కదా. ఎంతకితం రక్షణ లేకుండా చనిపోతే ఇతను పరలోకంకి వెళ్ళాడంటారా, వెళ్ళలేదంటారా అని ఇంట్లో వాళ్ళు కంగారు పడతా గొనవల దగ్గర కూర్చుంటారు. వెళ్ళాడా లేదా?
ఇంకా నువ్వు గ్రేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? బతికొండగా ఆలోచించాల్సింది ఇవన్నీ కూడా. కానీ చాలామంది చనిపోయాక బాధపడుతూ ఉంటారు. ఏం ఉపయోగం ఉంటుంది కదా? దేవుని మహాకృప ఏంటంటే ఆఖరికి ఆ దయనీయమైన పరిస్థితిలోనైనా చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది. గమనించండి, ఆ రకంగా చూడగలిగితే బుద్ధి కలిగిన వారు ఎలాగుంటారో దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది కదా, 12వ అధ్యాయంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్లాగా ప్రకాశిస్తారు. కాబట్టి గమనించండి, బుద్ధి లేకుండా ఎప్పుడైతే వేశ్యలతో తిరిగి ఆస్తి అంతా పాడు చేశాడో అప్పుడు లేని బుద్ధి పందుల దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది. బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి తిరిగి వచ్చాక తండ్రి ఇల్లు ఎలా మారిపోయిందో మనం 25లో చదువుకుందాం. అంటే ఇప్పుడు తండ్రి ఇల్లు ఎలాగ మారిపోయిందంటే హౌస్ ఆఫ్ జాయ్, ఆనంద గృహంగా మారిపోయింది. పెడతారా ఆ భవనం ఈ భవనం ఆ నిలయం అని? ఇప్పుడు ఇది ఏ నిలయం? ఇది ఆనంద నిలయం, ఆనంద భవనం. ఇది ఆనంద భవనం, ఆనంద నిలయం. ఎందుకని? తిరిగి వచ్చాడు కాబట్టి. ఈ 16వ అధ్యాయంలో కూడా మునుపు వచనాల్లో తప్పిపోయిన గొర్రె తిరిగి దొరికినప్పుడు ఎంత ఆనందం కలిగింది గమనించండి. పోగొట్టుకున్న నాణెము మళ్ళీ ఆమె చేతుల్లోకి వచ్చినప్పుడు ఆమె అందరినీ పిలిచి ఏం చేసింది? సంతోషించింది. అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అక్కడంతా కూడా ఏముంది? వాయిద్యాలు ఉన్నాయి, నాట్యం ఉంది. గమనించండి, ఇది కదా దేవునికి మహిమ. ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకంలో ఇంతకంటే ఎక్కువ ఆనందం కలుగుద్దని ఇదే అధ్యాయంలో మనం చదువుతున్నాం. మనం అనుకుంటాం బ్రాండ్ వేస్తే మహిమ. అవునా? బంగారం పెడితే మహిమ. అవునా? అంటే విశ్వాసం మీద, ఆయన సహవాసం మీద మన ధ్యాస ఉండకుండా అపవాది ఇన్ని డీవియేషన్స్ తీసుకొచ్చేస్తాం. వేరే వాటి మీద మన మనస్సు వెళ్ళిపోయేలాగా చేస్తారు. గమనించండి, ఇదంతా ఏంటి? వేరే వాటి మీదకి వెళ్ళిపోవటం ఎగ్జిబిషన్ అన్నమాట. ఎగ్జిబిషన్లో పిల్లల దృష్టి ఒక దాని మీద ఉంటుందా? ఈరోజున విశ్వాసం దృష్టి కూడా ఎగ్జిబిషన్ లాగానే అయిపోయింది. నువ్వెన్ని చూసినా సరే నాన్న కొనిపించేది మాత్రం ఉప్పు కారం జల్లిన పెద్దప్పడం. నీ దృష్టి దాని మీద ఉండాలి. అది తింటే కడుపు నిండుద్ది, ఇది ఈ కొనలేని పరిస్థితి. కాబట్టి అపవాది ఏం చేస్తాడు? మనకి వాటి మీద దృష్టి పెడతాడు. మనమేమనుకుంటాం, దేవుడు మాకు ఏమి ఇవ్వాల. రామోజీరావుకి 1200 ఎకరాలు ఇచ్చాడు, ఇంకొకటికి ఇన్ని ఎకరాలు ఇచ్చాడు, మాకేమి ఇవ్వాల. ఈ అసంతృప్తిలో నువ్వు ఎంత కోల్పోతావో తెలుసా? ఎంత అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావో తెలుసా? అందుకనే గమనించండి, ఏం ఉన్నా లేకపోయినా దేవుని స్తుతించడమే మన పని. ఇస్తేనే ఆయన దేవుడు కాదు. మనం అనుకుంటాం అలాగా, ఆయన ఇస్తేనే దేవుడు కదా. ఆయన మనకేదో ఇవ్వలేదని అసంతృప్తితో మందిరాలు మానేసేవాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజున. ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే అక్కడ ప్రార్థన చేస్తుంటే ఏం జరగట్లేదండి. ఏం జరగాలి? నీకు బుద్ధి రావాలని ప్రార్థన చేయాలి సేవకులు. అది ఈరోజు మనకు కావాల్సింది. అది ఆ బుద్ధి మనకు ఉంటే మనం ఎక్కడ ఉంటాం? సంఘంలో ఉంటాం, సంఘం వెలుపల ఉంటాం. చాలామంది అనుకుంటారు ఏముంది, వెళ్ళకపోతే ఏమైంది, నాకు దొరికింది ఒక్క ఆదివారమే. ఈ ఒక్క ఆదివారం టీవీలో విని క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేసి కానీ దేవుడు ఎక్కడ లేడు అంటారు వీళ్ళు అనే మాట. అదే దేవుడు ఎక్కడ లేడండి అంటే వీళ్ళు ఆరాధన మానేయటానికి పెట్టుకున్న షాక్ అది అన్ని రకాలుగా. అందుకని హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు? కొందరు మానుకున్నట్టు సమాజంగా కూడుకోవటం మీరు మానుకోవద్దు. ఎందుకని? సహవాసంలో దేవుడు అనేకమైన విషయాలు మనకి నేర్పిస్తాడు. బుద్ధి కలిగి తిరిగి తండ్రి ఇంటికి చేరుకున్నప్పుడు తండ్రి ఇల్లు ఎలాగ మారిపోద్ది? ఆనంద నిలయంగా మారిపోద్ది. ఏముంటాయి అందులో?
బావర్చీలు ఉంటాయి అందులో, ఇంకేముంటాయి అందులో, తెనాలి డీజే ఉంటుంది అందులో, ఇంకేముంటుంది అందులో. బావర్చీ అయిపోయింది. లాస్ట్లో బ్రెడ్ హల్వా ఉంటుందా? బ్రెడ్ హల్వా ఉంటుంది. లాస్ట్లో కిల్లి ఉంటుందా? ముత్యాలంపాడు కిల్లి అది ఉంటుంది. ఐస్ క్రీమ్ కూడా ఉంటుందా? ఇన్ని ఉంటాయి తండ్రి ఇంట్లో. కానీ జనాలు వీటిని విడిచిపెట్టి దేని దగ్గరికి వెళ్తున్నారు? పొందుల పొట్టు కోసం వెళ్తున్నారు. ఎందుకని? వీళ్ళకి తెలియట్లా, అంటే వాళ్ళకి బుద్ధి లేదు. అందుకనే గమనించండి ఏం చేస్తున్నాడు. 25వ వచనంలో మనం 24వ వచనంలో చూడగలిగితే, చనిపోయి మరలా ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను, అంతటా వారు సంతోషపడసాగిరి. గమనించండి, అంతటా వారు సంతోషపడసాగిరి. గమనించండి, తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన వారికి ఏం దొరుకుతుంది ఇప్పుడు? సంతోషం, ఆనందం, సమాధానం, ఇవన్నీ కూడా తండ్రి ఇంటిలో సమృద్ధిగా ఉంది. అందుకని తండ్రి ఇంటిలో మనము ఉండాలి. మన కుటుంబాలలో ఆయన సన్నిధి ఉండాలి. ఉండాలి అంటే కుటుంబంలో కుటుంబారాధన ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచైనా కుటుంబ ప్రార్థన అనేది మొదలు పెట్టండి. కుటుంబ ప్రార్థన మనం చేసినప్పుడు ఆయన శక్తి కుటుంబంలోనికి దిగి వస్తుంది. ఆ శక్తి సంఘంలోనికి, ఆ రకంగా సమాజం అంతా కూడా, దేశమంతా కూడా వెలిగించబడుతుంది. హల్లెలూయా. అటువంటి ఆనందాన్ని మనందరం కూడా పొందుకుందుము గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మధ్యాహ్న సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు తండ్రి. ఇంటిని విడిచిన వారికి కరువు, తండ్రి ఇంటిలోనికి చేరిన వారికి సంతోషము, సమాధానం. ఆ రీతిగా ప్రతి ఒక్కరి నాయన పాపాలను విడిచిపెట్టి రక్షించబడి నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని, సంఘములో చేరిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ఆనందముతో నింపండి, సంతోషముతో నింపండి, సమాధానముతో నింపండి. ఈ మాటలు మా హృదయంలో ఫలింపులోనికి తీసుకొని రండి. దైవజనులు బిషప్ ప్రభుని గారు చేస్తున్న పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. జేఎన్సీ పరిచర్యలను విస్తరింపచేయండి. సంఘమంతటిని దీవించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ